హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మారిల్స్ ఫేమస్ ఛానల్. మేము ఈరోజు చేయబోతున్నాం మ్యాగీ ఈటింగ్ ఛాలెంజ్. పదండి గైస్, ఇప్పుడు మ్యాగీ తయారు చేసి ఛాలెంజ్ చేద్దాం. గైస్, మేము ఇప్పుడైతే వచ్చేసాం ఈ ప్యాకెట్లు అయితే ఓపెన్ చేసి మ్యాగీ చేయడానికి. ఇది కూడా ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటే ఎవరు ఫాస్ట్ గా ఓపెన్ చేస్తారని. నందు నాకన్నా స్లో ఉన్నాడు. సాయి అయితే మొత్తం చాలా ఫాస్ట్ గా దుల్దుల్ కింద వాయించేస్తాడు. గైస్ చూసారా సాయి మొత్తం ఎలా వాయించేసాడో. మేమిద్దరం చేసిన దానికన్నా ఎక్కువ దింపేయాడు మొత్తం. నందు దీంట్లో స్లోగా ఉన్నట్టు మ్యాగీ ఈటింగ్ ఛాలెంజ్ లో కూడా స్లోగా ఉన్నాం. పోద్ది చూసుకో, మొత్తం నేనే లాగిన్ చేస్తాను. అదిగో పిన్నులు కూడా ఉన్నాయి చూసుకోండి, మొత్తం పిన్నులు గొంతులో దిగిపోతాయి. ఏ రావట్లేదా? అసలు ఇంకా రాలేదురా. గైస్ ఇప్పుడైతే అరేంజ్ చేసి ఇదిగోని చూడండి. నందు అయితే తక్కువ చింపాడు కదా, అందుకే నందు వైపు తక్కువ పెట్టాం. నందు గెలుస్తావు నువ్వు. 50-50 అది ఎప్పుడు 50-50 అంటాడు బ్రో. అసలు గైస్ ఎందుకు కూడా అర్థం కాదు, కానీ గెలిచేస్తానేమో చూద్దాం. సాయి నువ్వేంటి? ఈసారి కప్పు మాత్రం మందే, మొత్తం అన్ని తినేస్తాను. చూడండి, చూద్దామా? చూద్దాం. మామూలుగానే ఎక్కువ చింపాడు, చూద్దాం ఎలా తింటాడు. పిల్లల్లో కూడా మీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మనం చేసే పనులు బట్టే ఉంటది మన ఫాలోయింగ్. కరెక్టే బావా. గైస్ కొత్త పర్సన్ అయితే వచ్చాడు, ఛాలెంజ్లు ఉంటాను అన్నాడు. మనీ తెలుసు కదా మీకు, గెస్ట్ కింద కూడా వచ్చాడు చాలా వీడియోల్లో. ఇప్పుడైతే ఛాలెంజ్ చేస్తున్నాడు కదా మమ్మల్ని, చూద్దాం ఏమవుతుందో. నలుగురు ఇప్పుడైతే చేద్దాం. వీడియో అక్కడికి వెళ్ళిపోదాం గ్యాస్ దగ్గరికి. బయట చేద్దాం అనుకున్నాం. షెఫ్ 2 నిమిషాలే, మ్యాగీ 2 నిమిషాలే. కాసేపు మూత చేద్దాం, ఉడుకుని తినప్పుడు. సై ఎందుకు వాటర్ ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు అలాగే చూడు ఒకసారి. గైస్ వాటర్ ఎక్కువ అయిపోయినట్టు ఉన్నాయి, మనం తీసేద్దాం. ఇదైతే కాలిపోయింది, నీళ్ళు తీద్దాం అనుకుంటే. అయిందా? బాగా అయిందా? చూసారా సాయి చేసే విన్యాసాలు ఇది దగ్గర నుంచి చూడండి. ఎంత ఎంత సాయం చేస్తాడు. ఈ సాయిబాబా లాగా చెయ్యి పెట్టి తీసేద్దాం అనుకున్నాడు, కాలిపోయింది. ఇందులో నూడిల్స్ ఉండిపోయింది. సాయి అయితే నూడిల్స్ మిగిలిపోయిన నూడిల్స్ కూడా వద్దన్నాడు. దాని సరిపోతే సరే తీద్దాం. చాలా పెద్ద షెఫ్ మా బ్యాచ్ లో. ఇంకోటి ఉంటాడు జగన్ అని. జగన్ కూడా పెద్ద షెఫ్ తెలుసు కదా మీకు, కెమెరామ్యాన్. పాములు పాములు బుస్ కొట్టేస్తున్నారు, రత్ పింజర్ బుస్ కొట్టేస్తున్నారు. గైస్ సాయి అయితే కనబట్టలేదు, షెఫ్ ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఉన్నాడు. సాయిడ్ తెట్టేద్దాం అన్న తిరిగిపోయాడు ఎక్కడికో. మరి ఫ్లాష్ మ్యాన్ అయితే కనబట్టలేదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎవరిని తట్టేస్తాడో కూడా తెలియదు. ఇప్పుడు ఇప్పుడు ఫ్లాష్ మ్యాన్ మ్యాగీ వండుతున్నాడు, చూద్దాం. చూసారా ఎలా తయారు నీట్ గా. మొత్తం దాగని తిరిగేస్తాడండి, అందరూ అయిపోతుంది ఇక్కడి నుంచి. ఏ పొంగిందిరే. ఇదైతే ఫ్లాష్ మ్యాన్ మసాలా అనమాట. ఇంకాసేపు ఉడికిన తర్వాత అయితే మనం అయితే వేస్తాం. చూడండి ఎట్లా ఉందో. మా వంట కూర్చు చూడండి. ఇందులో మా మ్యాగీ ఉండిపోయిందిరా. మ్యాగీ ఉండిపోయిందా? మ్యాగీ ఉండిపోతుంది సార్, చెయ్యి షేక్ అయిపోతుంది. మ్యాగీ అయితే కొత్త కొత్తలు ఆడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మసాలా 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 ఫ్లాష్ మ్యాన్ మసాలా అయితే వేసేస్తాం. ప్లస్ మన్ మసాలా
బ్రో కింద పడేస్తున్నావు మనీ బ్రో. ఉండేదంత బ్రో 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 వేసే బ్రో మొత్తం. ఓం నమ శివాయ. మా సాయిగడు చెయ్య మొత్తం బాడీతో పాటు మొత్తం పులిహార చేసేస్తున్నాడు దాన్ని. మ్యాగీ గైస్ లాస్ట్ కి అయితే వచ్చేసింది చూడండి. ఏదో చైనీస్ వాళ్ళు ఏదో చేస్తున్నాడు రెస్టారెంట్ లో వర్క్ చేసినట్టు. అందుకే చెప్పండి న్యూ నేమ్ వచ్చింది. మామూలుగా ఉండదు. ఫ్లాష్ మ్యాన్ కి ఫ్లాష్ లేకుండా పోయింది క్యాప్. చిరిగిపోయింది గాయస్. గైస్ మన దగ్గర అయితే స్పెషల్ రెసిపీ ఉంది. ఇది ఫ్లాష్ మ్యాన్ రెసిపీ అన్నమాట. కారం తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరు అయితే ఇక్కడ లేరు, మా ఇద్దరికి తెలుసు. అందుకని చెప్పి ఏం చేస్తా అయినా తినాలి కదా. బ్రో బ్రో చాలు బ్రో. వద్దు బ్రో. గైస్ మొత్తం అయితే ఇదిగోండి చేసాం, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కూర్చోడానికి రెడీ అయిపోయాం. ఒక కొత్త పర్సన్ అయితే వస్తాడు, మాస్క్ మ్యాన్. ఆ ఫేస్ అయితే చూపించను అంటున్నాడు. ఇప్పుడు ఆయన అయితే ఈక్వల్గా అయితే అందరికి సర్వ్ చేస్తాడు. దాని తర్వాత ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది. గైస్ ఫ్లాష్ మాస్క్ మ్యాన్ అయితే మొత్తం నలుగురికి సర్వ్ చేసాడు. ఇప్పుడైతే ఛాలెంజ్ ఏంటంటే దీంట్లో విన్నర్కి అయితే ప్రైజ్ మనీ, తర్వాత 2, 3, 4 వస్తారు కదా వాళ్ళకైతే పనిష్మెంట్లు ఉంటాయి. అవి లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే అసలు గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్. ఎవరైతే ఇందాక ఫ్లాష్ మ్యాన్ గొడ్డు కారం వేసాడు. మండిపోతుంది. మండదా గైస్ మా కోసం అయితే సాస్ కూడా తీసుకొచ్చాడు మాస్క్ మ్యాన్. ఎవరికి కనబడ్డా కావాలా? రక్త కన్నీరే. గైస్ రూల్స్ మార్చేద్దాం. ఇవి అయితే అవో వీళ్ళిద్దరు గెలిచారు కదా, లాస్ట్ చూద్దాం. లాస్ట్ వచ్చినడికి పనిష్మెంట్. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఎలా తినేరు అది మన వాళ్ళు ఏంటారు మీరు. దన్నం ఆ మార్చుకోవడం పేరేంటి నాకు కావాలి ముందు. అది అవదమ్మా. నువ్వు చేతి తినేస్తాను అన్నం తిన్నట్టు. అలా కాదు పిచ్చోడా. ఈడనేమో 100% లెగ్గేస్తాను అన్నది. మోహన్ చూపెట్టమ్మా సార్ నువ్వు. గుడ్డుగారు మేసు మండుతుంది. ఫ్లాష్ మ్యాన్ ఏమయ్యా వాటర్ అయితే లేదు. మధ్య తాగినాడికి లాస్ట్ పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకు నీ అన్ని చేసుకుంటామా చల్లగా ఉంటది. గైస్ నేనైతే థర్డ్ వచ్చాను. కొండగడ్రే గైస్ కంప్లీట్ అయిపోయింది ఛాలెంజ్. ఇప్పుడైతే గైస్ మనీ అయితే ఫస్ట్ ప్లేస్ వచ్చాడు కదా, 2000 అయితే క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. క్యాష్ రూపంలో వద్దంట, ఫోన్పేలో కావాలని డిమాండ్ చేసాడు. అందుకే ఫోన్పే చేసేస్తున్నాం. ఫోన్పే అయితే చేస్తాం. గైస్ 4th ప్లేస్ అయితే సాయి వచ్చాడు. పనిష్మెంట్ అన్నాం కదా, ఏం పనిష్మెంట్ ఇవ్వాలో మీరైతే కామెంట్లో పెట్టండి. చెప్పింది ఎవరికైతే ఎక్కువ కామెంట్లో లైక్లు వస్తాయో ఆ పనిష్మెంట్ అయితే చేస్తాం. గైస్ ఇలాంటి మ్యాగీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్ కోసం అయితే మా రీల్స్ ఫేమస్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.